హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఆచారాలు పాటిస్తే చాలు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీతోనే. తమ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపదను కాపాడుకోవాలనుకునేవారు, ముఖ్యంగా మహిళలు కొన్ని శుభప్రదమైన ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపదను కాపాడుకోవడానికి కొన్ని శుభప్రదమైన ఆచారాలను పాటించడం అవసరం. పురాణాల ప్రకారం కొన్ని అలవాట్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తే, కొన్ని తప్పులు ఆమెను కృప నుండి దూరం చేస్తాయి. ముఖ్యంగా మహిళలు పౌర్ణిమ, అమావాస్య నాడు ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తే, పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తే వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. మహిళలు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి శక్తిని ఆకర్షించడంలో ఇంటి పరిశుభ్రత ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఉదయం ఇంటిని శుభ్రం చేయడం వల్ల సంపద నిలుపుకోవడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ప్రతిరోజు తులసి మొక్కను పూజించి దాని దగ్గర దీపం వెలిగించడం కూడా శుభప్రదం. సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. ఉదయం సూర్యభగవానుడికి నీరు నైవేద్యం పెట్టడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని నమ్ముతారు. పౌర్ణిమ, అమావాస్య నాడు ఇంటి తలుపు దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చెబుతారు. ప్రతిరోజు దేవుడిని పూజించడం ప్రతిరోజు దేవుడిని పూజించడం దీపం వెలిగించడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది. ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచడం ద్వారా, ఆధ్యాత్మికంగా సానుకూల శక్తిని పెంచడం ద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. విప్పిన జుట్టుతో తిరగడం శుభం కాదు. సాయంత్రం వేళల్లో జుట్టు విప్పుకొని ఇంట్లో తిరగడం శుభం కాదని పెద్దలు చెబుతున్నారు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని, ఇంట్లోని శుభ వాతావరణాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. కాబట్టి సాయంత్రం వేళల్లో విప్పిన జుట్టుతో ఇంట్లో తిరగకూడదు. తలుపు దగ్గర కూర్చోవద్దు. ఇంటి ప్రధాన ద్వారం మంచి శక్తులు ప్రవేశించే మార్గం. అక్కడ కూర్చోవడం వల్ల అదృష్టానికి ఆటంకం కలుగుతుందని అంటారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఎక్కువ సమయం తినే మహిళలు తమ ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఆలస్యంగా నిద్ర లేవడం. ఉదయం త్వరగా నిద్రలేవడం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. తెల్లవారుజామున నిద్రలేవడం శుభప్రదమని పురాతన కాలం నుండి పెద్దలు చెబుతూ వస్తున్నారు. మీరు ఆలస్యంగా మేల్కుంటే మీరు రోజంతా అలసిపోయినట్లే అనిపించడమే కాకుండా సమయానికి మీ పనిపై దృష్టి పెట్టలేరు. ముఖ్యంగా సూర్యోదయంలో మేల్కొనడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు మంచిదని చెబుతారు. దీన్ని మనం అలవాటు చేసుకుంటే రోజంతా సంతోషంగా ఉంటాం. లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచడం, దీపాలు వెలిగించడం, లక్ష్మీ పూజ మంత్రాలు జపించడం, తులసిని పవిత్రంగా భావించడం, సూర్యాస్తమయం తర్వాత కొన్ని నియమాలను పాటించడం వంటి ఆచారాలు పాటించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచడం, అలంకరించడం లక్ష్మీదేవికి నచ్చుతుంది. దీపాలు వెలిగించడం, తులసి దగ్గర దీపం పెట్టడం ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ పూజ. లక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లో తయారు చేసిన స్వీట్లు సమర్పించడం, మంత్రాలు జపించడం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు. తులసిని పవిత్రంగా భావించడం. తులసిని పవిత్రమైన మొక్కగా భావించి ప్రవేశ ద్వారం దగ్గర తులసి మొక్క ఉంటే దాని దగ్గర దీపం పెట్టాలి. సూర్యాస్తమయం తర్వాత నియమాలు. సూర్యాస్తమయం తర్వాత కొన్ని నియమాలను పాటించడం, దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవిని ప్రార్థించడం వంటివి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. అబద్ధాలు చెప్పకూడదు. బద్ధకస్తులు కాకూడదు.
అబద్ధాలు చెప్పేవారు, బద్ధకస్తులు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవ మర్యాదలతో కొలిచే వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాంబ్రాణి ధూపం వేయాలి. సాయంత్రం సంధ్యావేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినా మంచిది. భార్యాభర్తలు గొడవ పడకూడదు. భార్యాభర్తలు నిరంతరం గొడవ పడే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఉదయ సంధ్యా నియమాలు పాటించాలి. ఉదయ సంధ్యా నియమాలు పాటించేవారి ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ ముందు ఉంటాయండి. ధన్యవాదములు.